తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చిన్న బాబు సుమారుగా 7-8 ఏళ్ల వయసు ఉంటుంది. ఒరిస్సా వాళ్ళది. పూరికి దగ్గరలో వాళ్ళ నివాసం. 2 ఏళ్లుగా ఆ బాబు కోమాలో ఉన్నాడు. ఇక డాక్టర్లు చెప్పేశారు ఇంకేం చేయలేము, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఇంకా చేజారిపోయింది పరిస్థితి అని. కానీ ఆ తండ్రి ఒకటే నమ్మాడు, పూరి జగన్నాథుడు ఉన్నాడు మాకు అని చెప్పి బాబుని అలాగా ఆక్సిజన్ అలా పెట్టి ఉన్నదాంతోనే తీసుకుని మందిరానికి వెళ్ళారండి. అప్పుడు అనిపించింది నిజంగా అంటే కలియుగంలో స్వామి లీలలు ఇలా ఉంటాయా. సుఖం వచ్చినప్పుడు, నాకు ఆనందం వచ్చినప్పుడు ఎప్పుడైతే నువ్వు దేవుడా నీ యొక్క దయ వల్ల నాకు ఇది వచ్చింది అని మనం స్మరించట్లేదు. ఈ రెండు ఇచ్చేవాడు భగవంతుడు. ఈ రెండిటి నుంచి మనల్ని కాపాడుతూ ముందుకి నడిపించేవాడు భగవంతుడు. హరే కృష్ణ, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీమాన్ ప్రణవానంద ప్రభుజీ, ఇస్కాన్ నుంచి. వారితో మాట్లాడి ఎన్నో అంశాలు మనకి సందేహాలుగా ఉండిపోతాయి, వాటి గురించి తెలుసుకుందాం, గురుగారితో మాట్లాడదాం. ప్రభుజీ హరే కృష్ణ. చాలా సంతోషం, చాన్నాళ్ల తర్వాత మళ్ళీ. మీరు చాలా బిజీ ఉన్నారు. అందరి తరపున ధన్యవాదాలు చెప్పాలని ముందు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ జర్నీలో, నాకున్నటువంటి ఈ జర్నీలో నేను ఎక్కడికైనా దేవాలయాలు కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు మొట్టమొదట నన్ను అందరూ వచ్చి పలకరించేది, హరి కృష్ణ అమ్మ, మీరు ప్రణవానంద ప్రభుజీతో చేస్తారు కదా ఇంటర్వ్యూస్, చూస్తామని చెప్పడం చాలా సంతోషాన్ని ఇస్తుంది నాకు. అందుకు మీకే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హరే కృష్ణ. మాకు రావడానికి ఒక కారణం ఏంటి అంటే, చాలా మంది మాకు చెప్తారు, ప్రభుజీ సుమన్ టీవీ ఇంటర్వ్యూలు చూసి మేము భక్తులుగా మారాము అని చెప్తారు. అందుకోసం మాకు ఎన్నిసార్లు వద్దనుకున్నా ఇక్కడికి రావాలని ఒక ప్రేరణ వస్తుంది అన్నమాట. ఆ విషయాలు వారికి కూడా కృతజ్ఞతలు. వద్దు అని మాత్రం అనుకోకండి, క్షమించండి నొప్పిస్తే ఎక్కడైనా. అలా ఏం లేదు, కానీ మాకే గుర్తు వస్తుంటుంది, అరే ఈ భక్తులు ఇలా అన్నారు కదా, కాబట్టి మనం వెళ్ళి చెయ్యాలి, ఇంకెవరికైనా ఈ ఛానల్ ద్వారా ఉపయోగపడితే బాగుంటుంది కదా అని. చాలా జీవితాలు మారాయి. చాలా మంది మేము ఇంత మారతాం అనుకోలేదండి, ఆఖరికి మరణం దాకా వెళ్ళిన వాళ్ళలో కూడా మార్పుని చూసాం. చాలా ఈ మధ్య మరీ ఎక్కువగా మిమ్మల్ని తలుచుకున్నాను నేను. ఏ సందర్భంలో అంటే, ఒక చిన్న బాబు సుమారుగా 7-8 ఏళ్ల వయసు ఉంటుంది. ఒరిస్సా వాళ్ళది. పూరికి దగ్గరలో వాళ్ళ నివాసం. 2 ఏళ్లుగా ఆ బాబు కోమాలో ఉన్నాడు. ఇక డాక్టర్లు చెప్పేశారు ఇంకేం చేయలేము, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఇంకా చేజారిపోయింది పరిస్థితి అని. కానీ ఆ తండ్రి ఒకటే నమ్మాడు, పూరి జగన్నాథుడు ఉన్నాడు మాకు అని చెప్పి బాబుని అలాగా ఆక్సిజన్ అలా పెట్టి ఉన్నదాంతోనే తీసుకుని మందిరానికి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ఫస్ట్ ఎంటర్ అవ్వలేకపోయారు, వెళ్ళారు, స్వామి దగ్గర అలా పడుకోబెట్టారు. స్వామివారి తీర్థం అలా జల్లగానే కాసేపటికి తను మెలకువ రావటం, ఆ బాబు అందరినీ చూడటం అనేది, ఇక జై జగన్నాథ అంటూ అక్కడ అసలు నినాదాలు మారిపోకపోయాయి భక్తితోటి. ఆ తండ్రి కళ్ళల్లో ఆనందం మామూలుగా లేదండి. చూసిన ప్రతి ఒక్కరికి ఇదే భావన. నేషనల్ వైడ్గా ఒక న్యూస్ అయిపోయింది, నేషనలే కాదు ఇంటర్నేషనల్ వైడ్గా. అప్పుడు అనిపించింది నిజంగా అంటే కలియుగంలో స్వామి లీలలు ఇలా ఉంటాయా, అంటే ఎంత నమ్మకం పెట్టుకుంటే ఆయన ఏ విధంగా కాపాడుతాడు అని అనిపించింది. మీకేమనిపిస్తుంది ఇలాంటివి విన్నప్పుడు? మీకు ఒక విషయం చెప్పినా అండి, అది భగవంతుడి యొక్క గొప్పతనం కంటే ఆ భక్తుడి యొక్క గొప్పతనం. అన్ని రిసార్ట్స్, అన్ని ప్రయత్నాలు అయిపోయాక లాస్ట్కి ఆయన భగవంతుని ఆశ్రయించి, తండ్రి నువ్వు చేయగలుగుతావు అనే నమ్మకంతో ఉన్నాడు కాబట్టి అక్కడికి వచ్చాడు కదండి. ఆ నమ్మకము భగవంతుడి యొక్క శ్రీచరణాల పట్ల, భగవంతుడి యొక్క వైభవం పట్ల ఆయన్ని బాగా జయించేసి, భగవంతుడి పట్ల మనకు కావాల్సింది కేవలం ఆ విశ్వాసం కావాలి. విశ్వాసము, ఆ శ్రద్ధ మనకు కావాలి. కానీ మీరు అనుకోవచ్చు, సపోజ్ ఈ స్టోరీ విని మన ఇంటర్వ్యూ చూసి ఎవరైనా, సరే మేము కూడా అన్ని రోగాలకి దేవుడి దగ్గరికి వెళ్తాము అని అన్నారు అనుకోండి, అంటారు కూడా. అంటారా? అన్నప్పుడు ఒకళ్ళు కాలు నొప్పితో వెళ్ళారు, కాలు నొప్పి తీరలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? దేవుడు లేనట్ట ఒక మాట అనేస్తారు ప్రభుజీ. ఏమంటారు మీరు? కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆధ్యాత్మికవేత్తలు ఈ విషయాన్ని ప్రస్తావన చేసినప్పుడు, మనం ఈ విషయాన్ని మాట్లాడుకునేటప్పుడు, ఆయనకి నయం చేసి దేవుడైతే ఎంత అనుగ్రహించారో, ఒకళ్ళకి నయం చెయ్యకుండా కూడా భగవానుడు అంతే అనుగ్రహించినట్టు. అంటే ఆ బాధని అనుభవించమనా? నేను చెప్తాను. ఈ క్షణంలో ఆ బాధకాన్ని అనుభవించకపోతే రేపొద్దున ఆ బాధ కూడా ముందొచ్చే బాధతోటి అక్యుములేట్ అయ్యి ఇంకా పెద్ద బాధ అయి ఉండొచ్చు. ఇప్పుడు మీకు ఒక విషయం, చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకళ్ళకి కాలు నొప్పి వచ్చింది, వాళ్ళు
టూర్కి వెళ్దాం అనుకున్నారు, వెళ్ళలేకపోయారు. బాగా మోకాల నొప్పి, నీ ట్రాన్స్ప్లాంటేషన్ నిజంగా జరిగిందే. ట్రీ ట్రాన్స్ప్లాంట్ వారు యాత్రకు వెళ్ళాలనుకున్నారు. నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ డాక్టర్ చేయించాలండి అని అన్నారు. సరే అని వాళ్ళు ఉండిపోయారు. ఫోన్ చేసి ఒకటే ఏడుపు, దేవుడిని ఇంత ప్రభుజీ యాత్రకు వద్దాం అనుకున్నాం, ఇంత మొక్కుకున్నాం, ఎన్ని రోజుల నుంచి మాకు ఇది ప్రేరణ, మేము వెళ్ళాలనుకున్నాం అని అన్నారు. సరే అమ్మా పర్వాలేదు, ఇంకోసారి వెళ్దులే, ఇంకా కంగారు లేదు. సరే అని వారు వెళ్ళిపోకుండా ఉండిపోయారు. దేవుడికి ప్రతిరోజు మొక్కుకున్నారట, ఎట్లాగైనా వెళ్ళేటట్టు శక్తినివ్వు, కానీ వెళ్ళలేకపోయారు వాళ్ళు. సరే అని వారు ఒకరి దగ్గర వారు ఊర్లో ఉంటారు, ఊరు నుంచి సిటీకి రావాలి, సిటీ నుంచి ఫ్లైట్ ఎక్కాలి. ఊర్లో నుంచి బయలుదేరారు అంటే వెహికల్స్, బస్సులు బయలుదేరుతాయి కదా, సిటీకి వెళ్ళి సిటీ నుంచి యాత్ర వాళ్ళతో అందరితోటి చేరి యాత్ర ప్రదేశానికి వెళ్ళాలి వాళ్ళు. ఎప్పుడైతే ఊరు నుంచి ఆ బస్సు బయలుదేరిందో మధ్యలోనే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిపోయింది. ఆ బస్సులో ఉండే వాళ్ళందరికీ విపరీతమైన గాయాలు, మొత్తం బస్ అంతా మొత్తం చూరు అయిపోయింది. 2 రోజులకి ఆ మాతాజీ ఎవరైతే వెళ్ళలేకపోయారో ఆవిడ వీడియో పెట్టి చూసారా ప్రభుజీ, నేను కానీ వెళ్ళుంటే ఈ బస్సులో నా పరిస్థితి ఏమై ఉండేది. మంచి పని చేశాడు భగవంతుడు, నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ, నీ పెయిన్ ఇచ్చాడు అని చెప్పి. ఇప్పుడు ఏంటి మంచి చెప్పండి. అదే ఆయనతో భగవంతుడు గుడికి వచ్చావు కదా, ఇప్పుడు నా భక్తురాలకి నేను నయం చేసేసాడు అనుకోండి, ఎల్లుండి ఏమయ్యేదో మనం చెప్పలేం కదండి. అంటే బాధని కూడా స్వీకరించండి అంటారు. భగవంతుడు ఏది చేసినా అది మనకి నయం చేసినా నయం చేయకపోయినా భగవంతుడు మనల్ని అనుగ్రహించినట్టే. ఇప్పుడు డాక్టర్, ఇప్పుడు 2 పేషెంట్లు వెళ్ళారు అనుకోండి, ఒకసారి ఇది మా జీవితంలో అయింది. మేము మా తమ్ముడు ఇద్దరికి జ్వరం వచ్చింది, మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. నాకేమో ఇంజెక్షన్లు రాశాడు, ఆయనకేమో ఒక స్ట్రాబెరీ ఫ్లేవర్ కఫ్ సిరప్ ఒకటి ఉంటుంది అది రాశాడు. నేను అనుకున్నాను నాకేమో ఇంజెక్షన్ రాశాడు, వాడికి ఎందుకు స్ట్రాబెరీ ఫ్లేవర్ కఫ్ సిరప్ రాశాడు? ఎందుకంటే వాడు చిన్న పిల్లోడు, వాడికి అవసరం లేకుండింది, వాడికి దీంతో నయం అయిపోతుంది. నేను పెద్దవాడిని, నాకు జ్వరం ఎక్కువ ఉంది, నాకు ఇంజెక్షన్ కాదు. అంతేకాని ఇంజెక్షన్ రాశాడని డాక్టర్ నా పైన పగ, మా తమ్ముడు ఫేవరెట్ కాదు కదండి. ఎవరిని ఎలా చూడాలో డాక్టర్కి తెలుసు, అది మనకు తెలియదు కదండి. కాబట్టి మన ఒపీనియన్ పెట్టకూడదు దేవుడి పైన. దేవుడు నాకు నయం చేస్తే, దేవుడు నాకు ఐశ్వర్యం ఇస్తే, దేవుడు నాకు అనుగ్రహిస్తే, దేవుడు నాకు ఇల్లు ఇస్తే, దేవుడు నాకు భార్యని ఇస్తే, దేవుడు నాకు పిల్లవాడిని ఇస్తే, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తే మంచి దేవుడు, లేకపోతే దేవుడు లేడు కాదండి. భగవంతుడు ఇచ్చినా ఇయ్యకపోయినా మారోబి రాకోబి జో ఇచ్చా తోహార్. స్వామి నువ్వేమి చేసినా సరే నేను నీ భక్తుడిని, నీ ఇష్టం, నువ్వు నాకు ఏమి ఇస్తావో ఏమి ఇవ్వవు, ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా నేను నీ భక్తుడిని. ఇది నిజమైన భక్తి భావం. కాబట్టి మీరు ఎంతైతే ఆ జగన్నాథ స్వామి వారి యొక్క మిరాకిల్ అని మనం ఆ స్వామి యొక్క అస్తిత్వం, స్వామి యొక్క వైభవాన్ని ఈ స్టోరీ ఎలా అయితే ప్రస్తావన చేస్తుందో అలానే మనం కాన్షియస్ గా ఉండాలి. భగవంతుడు ఏది చేసినా సరే అది మన మంచిగా చేస్తాడు. ఇది ఒక మెచ్యూర్ అండర్స్టాండింగ్ భగవాన్. అదే అడుగుదాం. తర్వాత మన జీవితంలో ఏది వచ్చినా సరే అది ఎవరో ఇచ్చింది కాదు, మనమే సంపాదించుకున్నది. ఇప్పుడు చూడండి, ఈరోజు మీరు ఈ పొజిషన్ లో ఉన్నారు, ఇది జస్ట్ అలా మీకు ఇవ్వబడిందా లేదా మీరు కష్టపడాల్సి వచ్చిందా? చాలా. మీరు ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నందుకు మీరు ఎన్ని ట్రావెలింగ్ చేయాలి, కుటుంబాన్ని పక్కన పెట్టాలి. మీరు ఎన్నోసార్లు చెప్పారు ప్రభుజీ ప్రొద్దున ఇక్కడ నుంచి టైమింగ్ ఉండదు మాకు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు ప్రోగ్రామ్ ఉంటే అప్పుడు ప్రోగ్రామ్ రావాలి. మీరు సండే కూడా వచ్చేవాళ్ళు, గుర్తుందా? మేము అడిగే వాళ్ళని సండే రోజు ఏంటి అంటే సండే లేదు, మండే లేదు, ఎప్పుడు పని ఉంటే అప్పుడు రావాలి. అంత కష్టపడినందుకు మీరు ఈ స్థాయిలో ఉన్నారు కదండి. కాబట్టి మీరేమంటారు? మీరు ఇప్పుడు మీ సక్సెస్ కి కారణం ఏంటి అంటే నా కష్టము అని అంటారు. మీరు ఏం చేసుకున్నారో అది మీకు ఈ విధంగా ప్రతిస్పందించింది. అట్లనే మన జీవితంలో సుఖం వచ్చినా కష్టం వచ్చినా అది మనం చేసుకున్న పూర్వకర్మ. అది భగవంతుడి పైన ఎందుకు నాకు కష్టం, ఎప్పుడు నాకు సుఖం వచ్చినప్పుడు, నాకు ఆనందం వచ్చినప్పుడు, ఎప్పుడైతే నువ్వు దేవుడా నీ యొక్క దయ వల్ల నాకు ఇది వచ్చింది అని మనం స్మరించట్లేదో, కష్టం వచ్చినప్పుడు ఎందుకు దేవుడు నాకు ఈ కష్టాన్ని ఇచ్చాడు అని ఎందుకు అంటున్నావు? అప్పుడు కూడా తలుచుకోవాలి. కష్టము సుఖము రెండు మన పూర్వజన్మ కర్మ వల్ల లేదా ఈ జన్మ యొక్క కర్మ ఫలితం. కానీ భగవంతుడు ఏం చేస్తాడు, ఈ రెండిటి నుంచి సుఖం వచ్చినప్పుడు గర్వపడకుండా, కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా మనల్ని ముందుకు నడిపించే శక్తి భగవంతుడు. ఈ రెండు ఇచ్చేవాడు భగవంతుడు కాదు, ఈ రెండిటి నుంచి మనల్ని కాపాడుతూ ముందుకు నడిపించేవాడు భగవంతుడు.
అందుకే మీరు చూడండి, ఆ. నేను ఒకసారి చూసాను, ఒక పిల్లవాడు ఉమ్, రన్నింగ్ కాంపిటీషన్ నడుస్తుంది అనమాట. నడు రన్నింగ్ చేస్తున్నాడు, చేస్తూ మధ్యలో నాన్న చూస్తున్నాడు. ఆ, నాన్న ఇలా అంటుంటే ఆ పిల్లవాడికి ఇంకా ఫాస్ట్ గా జంప్ చేస్తున్నాడు. వాళ్ళ నానేమి వాడిని ఉడికించట్లేదండి. అక్కడికి ఆ, వచ్చి ఏం చేస్తున్నాడు, జస్ట్ Energy. ప్రోత్సహిస్తున్నాడు ఆ, అంతే. అవును. ఆ ప్రోత్సాహంతో ఈ పిల్లవాడు ఫస్ట్ వచ్చేసాడండి. ఇది నేను చూసి షాక్ అయిపోయాను. అరే ఇది కాదా భగవంతుడు మనకి చేసేది? Correct. భగవంతుడు మనల్ని ఆ శక్తిని మనకి ఇచ్చేవాడు భగవాన్. ఉమ్, భగవంతుడు ప్రత్యక్షంగా పిల్లవాడిని పట్టుకొని లేపి కింద పడినా మీద పడినా ఏం చేయకపోయి ఉండొచ్చు, ఉమ్, కానీ ఆయన శక్తి ఇచ్చే సోర్స్ ఆ భగవంతుడి నుంచి, భగవద్ ఆరాధన నుంచి వస్తుంది. చాలా కాబట్టి బాగా ఇది చెప్పారు. అందరూ సనాతన ధర్మంలో ఉండే వాళ్ళందరూ గుర్తుపెట్టుకుంటే, ఉమ్, ఈరోజు ఏదో చిన్న కష్టం వచ్చిందని దేవుణ్ణి మార్చేసి వెళ్ళిపోతున్నారు వేరే ఉమ్, మతాలకి. అవును. కాబట్టి ఇలాంటివి మనం ప్రస్తావన చేసినప్పుడు దాని అదర్ సైడ్ కూడా మనం ప్రస్తావన చేసుకోవాలన్నమాట. దీనికి ఎసెన్స్ చెప్తాను, మనం ఇంతసేపు మాట్లాడుకున్న దానికి. ఉమ్. భగవంతుడు ఏది చేసినా మన మంచికే. అది మీరు మొట్టమొదటి చెప్పిన ఆ మాట ఇప్పుడు నాకు కరెక్ట్ గా అర్థమైంది. ఎందుకంటే ఆ తండ్రి నమ్మకం బతికించింది అన్నారు కదా, ఇది వాస్తవం నిజంగా. అలాగే అందరూ కూడా దేవుణ్ణి నమ్మాలి ముందుగా. చాలా చక్కగా వివరించారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.